నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఇరాన్పై 8వ రోజు కొనసాగుతున్న ఇజ్రాయెల్ అమెరికా దాడులు. ప్రత్యర్థి సామర్థ్యాలను నిర్వీర్యం చేసే దిశలో బాంబులు, క్షిపణుల ప్రయోగం. ప్రతి దాడులు కొనసాగిస్తున్న ఇరాన్. గల్ఫ్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్ల ప్రయోగం. దాడులపై పొరుగు దేశాలకు క్షమాపణ. ఇరాన్పై అమెరికా సైన్యం అద్భుతంగా పోరాడుతోందన్న ట్రంప్. ప్రత్యర్థి వైమానిక దళం పూర్తి స్థాయిలో ధ్వంసమైపోయిందని స్పష్టీకరణ. ఏఐ డేటా సెంటర్లతో ఐటీకి గమ్యస్థానంగా ఏపీ మారుతోందన్న చంద్రబాబు. భారీ పెట్టుబడులతో రావాలని రైసీనా డైలాగ్ సదస్సులో పిలుపు. గంజాయి రహిత ఏపీ లక్ష్యంగా పోలీసులు, ఈగల్ బృందాల తనిఖీలు. ఆపరేషన్ వజ్రప్రహార్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత సోదాలు. తెలంగాణలో మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నట్లు రేవంత్ వెల్లడి. ఆర్థికంగా ఎదిగేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టీకరణ. తెలంగాణ సీఎం ఎదుట లొంగిపోయిన 126 మంది నక్సల్స్. జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టు కంప్యూటర్, సిగ్నల్ ఆపరేటర్లు. 2025 గద్దర్ అవార్డుల్లో సత్తా చాటిన చిన్న సినిమాలు. ఈటీవీ విన్ చిత్రాలకు 6 పురస్కారాలు. ఉత్తమ నటీనటులుగా రష్మిక మందన్న, నాగ చైతన్య. ఇరాన్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఇజ్రాయెల్, అమెరికాలు వరుసగా 8వ రోజు దాడులు జరుపుతున్నాయి. బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, డ్రోన్లు, యుద్ధ నౌకలు లక్ష్యంగా విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్కు చెందిన కార్యాలయాలు, కమాండ్ సెంటర్లను ధ్వంసం చేస్తున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా గత 7 రోజుల్లో 3000కు పైగా లక్ష్యాలపై దాడులు చేపట్టామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇక ముందు కూడా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో విస్తృత స్థాయి దాడులు మొదలుపెట్టామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. నిర్దేశిత లక్ష్యాలపై మాత్రమే దాడులు చేస్తున్నామని వివరించింది. టెహ్రాన్లోని మెహరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో పలు విమానాలకు మంటలంటుకున్నాయి. ఫలితంగా ఎయిర్పోర్ట్ సమీప ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుందని పేర్కొంది. ఈ నెల 4న కూడా మెహరాబాద్ ఎయిర్పోర్టుపై ఇజ్రాయెల్ దాడి చేసింది. అయితే ఈసారి తీవ్రత అధికంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇజ్రాయెల్ అమెరికా దాడిలో ఇస్ఫహాన్ ప్రావిన్స్లో దాదాపు 8 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా గత వారం రోజుల్లో ఇరాన్లోని 3000కు పైగా లక్ష్యాలపై దాడులు చేపట్టామని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో వీడియో పోస్ట్ చేసింది. వీటితో ఆగిపోమని, మరిన్ని దాడులు చేస్తామని తెలిపింది. ఇరాన్ పోరాట శక్తి క్రమంగా క్షీణిస్తుంటే తమ శక్తి పెరుగుతోందని ఆ వీడియోకు శీర్షిక జోడించింది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకను ధ్వంసం చేశామని ఇరాన్ పేర్కొనగా, ఆ నౌక నుంచి యుద్ధ విమానాలు దూసుకెళ్తున్న ఫోటోలను అమెరికా ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ రాత్రి ఇరాన్పై అతిపెద్ద దాడి చేస్తామని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. $150 మిలియన్ పైగా విలువ చేసే ఆయుధాలను ఇజ్రాయెల్కు విక్రయించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. లెబనాన్లో హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. బెకాలోయ ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 16 మంది మృతి చెందగా 35 మంది గాయపడ్డారు. సిరియా, లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్ దళాలు, హెజ్బొల్లా మిలిటెంట్ల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలిసిందే. అటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్, గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తూనే ఉంది. తమ రక్షణ సామర్థ్యం క్షీణిస్తున్నా మోస్తరు స్థాయిలోనే టెహ్రాన్ ప్రతిదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాకు మద్దతుగా ఐరోపా దేశాలు రణరంగంలోకి ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేపట్టామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తెలిపింది. యుఏఈలోని అల్ దఫ్రా వైమానిక స్థావరంలోని రాడార్ వ్యవస్థతో పాటు MQ-9 డ్రోన్ హ్యాంగర్ను ధ్వంసం చేశామని ఓ ప్రకటనలో పేర్కొంది. కువైట్లోని అలీ అల్ సలెం వైమానిక స్థావరంపై క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేపట్టామని వెల్లడించింది. ఈ దాడుల్లో రాడార్ వ్యవస్థతో పాటు ఇంధన నిల్వ కేంద్రాలను ధ్వంసం చేశామని వివరించింది. 2 రన్వేలు సైతం దెబ్బతిన్నాయని IRGC తెలిపింది. ఆల్కర్జ్ నగరంలో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం దిశగా దూసుకొచ్చిన 2 బాలిస్టిక్ క్షిపణులను గగనతలంలోనే పేల్చివేశామని సౌదీ అరేబియా ప్రభుత్వం తెలిపింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగినట్లు తెలిసింది.
ఇజ్రాయెల్ దిశగా ఇరాన్ అనేక క్షిపణులను ప్రయోగించింది. సెంట్రల్, దక్షిణ ఇజ్రాయెల్లోని అనేక నగరాల్లో ఎయిర్ రైడ్ సైడర్లు మోగాయి. టెల్ అవీవ్, జెరూసలేంలో ప్రజలను అండర్ గ్రౌండ్ షెల్టర్లకు తరలించారు. ఇరాన్ క్షిపణి దాడిని ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. మెజారిటీ క్షిపణులను గగనతలంలోనే అడ్డుకున్నామని ఐడిఎఫ్ తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని వెల్లడించింది. జోర్డాన్లోని అఖాబా నగరంలో ఉన్న అమెరికా వైమానిక స్థావరం దిశగా ఇరాన్ 2 క్షిపణులను ప్రయోగించింది. అయితే వాటిని సమర్థంగా అడ్డుకున్నట్లు జోర్డాన్ రక్షణ శాఖ తెలిపింది. ఐఆర్జీసీ తమ దేశంలో దాడులకు కుట్ర పన్నిందని అజర్బైజాన్ ప్రభుత్వం ఆరోపించింది. వివిధ ప్రాంతాల్లో 3 పేలుడు పదార్థాలను తమ భద్రతా సిబ్బంది గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారని తెలిపింది. బాకు బిసిలి సెహాన్ ఆయిల్ పైప్ లైన్ను పేల్చివేసేందుకు ఇరాన్ కుట్ర పన్నిందని అజర్బైజాన్ మీడియా పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్లు ఉద్దేశపూర్వకంగానే తమ పౌరులు, మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తున్నాయని ఇరాన్ ఆరోపించింది. కేవలం సైనిక స్థావరాలపై మాత్రమే దాడులు చేస్తున్నామన్న అమెరికా, ఇజ్రాయెల్ వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆక్షేపించింది. తమ ప్రజలపై దారుణంగా దాడులు చేస్తున్నాయని ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో పెద్ద సంఖ్యలో తమ ప్రజలు మరణిస్తున్నారని ఇరావానీ ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల నివాసాలతో పాటు నగరాలే లక్ష్యంగా విచక్షణారహితంగా దాడులు జరుపుతున్నాయని ఆరోపించారు. సుమారు 2000కు పైగా బాంబులను పౌరుల నివాస ప్రాంతాల్లో వేసినట్లు చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్లో అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి దారుణంగా చంపుతున్నాయని అమీర్ ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము దాడులు చేసిన పొరుగు దేశాలకు ఆయన క్షమాపణలు చెప్పారు. ఇరాన్, ఆ దేశ సైనికులు ఆయుధాలు విడిచి లొంగిపోవాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై ఈ మేరకు మసౌద్ పెజెష్కియాన్ స్పందించారు. పొరుగు దేశాలు తమ భూభాగాల నుంచి ఇరాన్పై దాడులు చేస్తేనే ఆయా దేశాలపై ప్రతిదాడులు చేస్తామని పేర్కొన్నారు. అంతవరకు పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు చేయబోదని మసౌద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఇరాన్పై దాడి చేసేందుకు పొరుగు దేశాలు తమ భూభాగాలను ఉపయోగించకపోతే ఆయా దేశాలపై దాడులు చేయబోమని పేర్కొన్నారు. ఈ విధానాన్ని ఇరాన్ తాత్కాలిక నాయకత్వం ఆమోదించిందని ఇరాన్ అధ్యక్షుడు వివరించారు. ఇరాన్పై తమ సైన్యం అద్భుతంగా పోరాడుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. శ్వేతసౌధంలో క్రీడలపై జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన ఇరాన్ నాయకత్వం వల్ల దశాబ్దాల పాటు అనేక మంది ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. భవిష్యత్తులో మళ్లీ అలాంటి ఘటనలు ఉండకూడదని ఇరాన్పై సైనిక చర్య చేపట్టినట్లు ట్రంప్ వెల్లడించారు. Iran were doing very well. Somebody said, "How would you score it from 0 to 10?" I said, "I'd give it a 12 to a 15." Their army is gone, their navy is gone, their communications are gone, their leaders are gone. 2 sets of their leaders are gone. They're down to their 3rd set. Their air force is wiped out entirely. Think of it. They have 32 ships. All 32 are at the bottom of the ocean. Right now, we're a country that's more respected than we've ever been respected before. మానవతా దృక్పథంతోనే ఇరాన్ నౌకకు భారత్ అత్యవసరంగా ఆశ్రయం కల్పించిందని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. చట్టపరమైన అంశాలు ఉన్నప్పటికీ మానవతా దృష్టికోణంలో అత్యవసర డాకింగ్కు అనుమతించినట్లు వెల్లడించారు. ఢిల్లీలోని రైసినా డైలాగ్ 2026 కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర మంత్రి తాము అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తామని తెలిపారు. ప్రస్తుతం కొచ్చి పోర్టులో ఒక ఇరాన్ నౌక ఉందన్న జయశంకర్ ఆ నౌక సిబ్బంది వసతికి కల్పించినట్లు పేర్కొన్నారు. We got a message from the Iranian side that one of the ships, which presumably was closest to us, to our waters at that point of time, wanted to come in to our port. They were reporting that they were having problems. So my recollection is this was on the 28th, and on the 1st we said, okay, you can come in. It took them a few days to sail in. Then they docked in Kochi, and the ship is there. Obviously, the people on the ship, a lot of them were young cadets, that is my understanding. They have disembarked. They are in a nearby facility. I think where we really approached it from the point of view of, in a sense, of humanity, of other than whatever the legal issues were, and I think we did the right thing.
ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థిరీకరించడానికి అదనపు రష్యన్ చమురుపై ఆంక్షలను తాత్కాలికంగా సడలించేందుకు యోచిస్తున్నట్లు అమెరికా తెలిపింది. భారత్ తమకు మంచి భాగస్వామ్యాన్ని గతంలో విధించిన ఆంక్షలకు అనుగుణంగా రష్యన్ చమురును కొనటం నిలిపివేసిందని వ్యాఖ్యానించింది. ఇప్పటికే సముద్రాల్లోని ఓడల్లో ఉన్న రష్యన్ చమురును భారత్ కొనేందుకు అంగీకరించామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ గుర్తు చేశారు. ఓడల్లో ఉన్నది కాక మిగిలిన రష్యన్ చమురుపై కూడా ఆంక్షలను తాత్కాలికంగా సడలించాలని యోచిస్తున్నట్లు వివరించారు. ఈ యుద్ధం సమయంలో మార్కెట్కు ఉపశమనం కలిగించే చర్యలను క్రమం తప్పకుండా కొనసాగిస్తామన్నారు. చమురు ధరలను తగ్గించేందుకు తాము స్వల్పకాలిక చర్యలను అమలు చేస్తున్నట్లు అమెరికా ఇంధన మంత్రి క్రిస్ రైట్ తెలిపారు. దీర్ఘకాలికంగా చమురు సరఫరా సమృద్ధిగా ఉందని, దాని గురించి ఎలాంటి ఆందోళనలు లేవని వివరించారు. కానీ స్వల్పకాలంలో మార్కెట్లో చమురు లభ్యత కొనసాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భారత్ రష్యన్ ఆయిల్ను కొని శుద్ధి చేస్తే ఇతర రిఫైనరీల భారం తగ్గుతుందని రైట్ చెప్పారు. ఏఐ డేటా సెంటర్లతో ఐటీకి గమ్యస్థానంగా ఏపీ మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఢిల్లీలో రైసినా డైలాగ్ సదస్సుకు హాజరైన సీఎం భారీ పెట్టుబడులతో ఏపీకి రావాలని పిలుపునిచ్చారు. దేశంలో అభివృద్ధి వేగంగా విస్తరిస్తోందని, సాంకేతికతలో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయన్నారు. ఐటీని మొదటి అడ్వాంటేజ్గా తీసుకున్నామని తెలిపారు. అన్ని మౌలిక సదుపాయాలు, మెరుగైన సౌకర్యాలు అమరికలో ఉన్నాయని చెప్పారు. ఎవరైనా పెట్టుబడులతో వస్తే జాప్యం లేకుండా అనుమతులన్నీ ఇస్తున్నామని వెల్లడించారు. కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తున్నామని, సంస్కరణల వల్లే మన దేశం అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. గ్లోబల్ కమ్యూనిటీకి సేవ చేసే సామర్థ్యం మన దేశానికే ఉందని సీఎం స్పష్టం చేశారు. In Andhra Pradesh, first time, Google is investing $15 billion for data center 1 gigawatt and also AI. That is the biggest investment in the recent past after economic reforms in India. And also we are establishing quantum computer now. That is where quantum computer is having in Andhra Pradesh. And also, so many changes are going to come in the future. As on today, we are all talking Silicon Valley, that is in California, America. Future will talk Quantum Valley, that is in India, that is from Amaravati, that is from my state. Already quantum computer we have established, we are starting. By year end, operations will start. We are going to manufacture quantum computers. We are going to supply quantum computers for rest of the world. That is the stage today. జగన్ పాలనలో ప్రతి నెల 100 కోట్ల కిక్ బ్యాక్స్, మొత్తం 3,500 కోట్ల మనీ లాండరింగ్, 1048 కోట్ల నగదు లావాదేవీలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధారాలు బయటపెట్టిందని ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ చెప్పారు. ఇదేనా 2019లో మద్య నిషేధం అమలు చేస్తానని జగన్ ఇచ్చిన హామీ వెనుక అసలు కథ అని ధ్వసమెత్తారు. మద్యం నిషేధంపై బోధిస్తుంటే అక్రమ మద్యం ఆంధ్రప్రదేశ్లో వేలాది కుటుంబాలను నాశనం చేసిందని మండిపడ్డారు. అదే సమయంలో జగన్ అనుచరుల జేబుల్లో వేల కోట్ల రూపాయలు చేరినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని లోకేష్ గుర్తు చేశారు. ఈ ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ సమాధానం చెప్పగలరా అని నిలదీశారు. నిశ్శబ్దమే జగన్ సమాధానమా అని మండిపడ్డారు. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ సాధనే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు, ఈగల్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఆపరేషన్ వజ్రప్రహార్ పేరుతో ఏపీ వ్యాప్తంగా 100కి పైగా ప్రాంతాల్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. జిల్లా ఎస్పీల ఆదేశాలతో తెల్లవారుజాము నుంచి పలు జిల్లాల్లో అనేక బృందాలతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు సీజ్ చేయడంతో పాటు అనుమానిత వ్యక్తులు గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పోలీసులు విస్తృతంగా సోదాలు చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రతి ఇంటిని పోలీసులు జల్లెడ పట్టారు. కృష్ణా జిల్లా పామరులో సెర్చ్ చేసిన పోలీసులు 30కి పైగా ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు, ఈగల్ బృందాలు ఇంటింటిని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి. ప్రకాశం జిల్లాలో అనుమానిత గృహాలను, బస్టాండ్ సెంటర్లోని దుకాణాలను, అనుమానిత వ్యక్తులను తనిఖీలు చేశారు. కర్నూలు జిల్లా బంగారుపేటలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేసి పెద్ద మొత్తంలో సారాను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ తెలిపారు. గత 4 నెలల్లో గంజాయి అమ్మేవారు సహా వినియోగించే 250 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ప్రభుత్వం చాలా
గట్టి ప్రయత్నాలు చేస్తుంది, ఒక యుద్ధమే చేస్తుంది. మనకి ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి పండకుండా చేయడం జరిగింది. ఒరిస్సా నుంచి వస్తున్న గంజాయిని అడ్డుకట్ట వేయడానికి ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా 849 హాట్ స్పాట్స్ మేము ఐడెంటిఫై చేసాం రాష్ట్ర వ్యాప్తంగా. ఈ 849 హాట్ స్పాట్స్ మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టాం డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా. అదేవిధంగా వివిధ రకాల ఆపరేషన్స్ ద్వారా వాటి మీద నిఘా పెట్టడం జరిగింది. చాలా అప్రమత్తం చేయడం వల్ల ఈ గంజాయి వినియోగం కూడా తగ్గుముఖం పడుతుంది. కానీ జీరో టాలరెన్స్ అంటే ఇంకా 1% కూడా జరగకూడని ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. విజయవాడలో కాల్పుల కలకలం రేపింది. కార్డన్ సెర్చ్ చేస్తున్న పోలీసులు అధికారులపై దుండగుడు కాల్పులకు యత్నించాడు. పిఎన్ బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ సమయంలో నిందితుడు తన వద్ద ఉన్న తుపాకీతో పోలీసులు ఈగల్ టీం అధికారులపై కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. అయితే తుపాకీ లాక్ తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడు తెలంగాణలోని వరంగల్కు చెందిన మురళిగా గుర్తించారు. అతడి వద్ద నుంచి 9mm పిస్టోల్, 5 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. తెలంగాణలో మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ జేఎన్టీయూ ఆడిటోరియంలో స్టాండ్ విత్ హర్ కార్యక్రమానికి హాజరైన సీఎం మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొస్తున్నామన్నారు. సమాజంలో మహిళలకు ఇబ్బందులు పెరిగిపోతున్నాయని, వాటిని తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మన కుటుంబ సభ్యులపై జరిగే వేధింపులను ఎలా భావిస్తామో ఇతర మహిళల విషయంలోనూ అదే విధంగా స్పందించాలన్నారు. కాలేజీలు, కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, సినిమా హాళ్లు వంటి ప్రదేశాల్లో మహిళల భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. మహిళలపై వేధింపులు జరిగితే నిర్లక్ష్యం చేయడం కూడా ఒక రకంగా నేరమేనని సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణను మహిళలకు అత్యంత సురక్షిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మహిళలు చదువుకొని ఉద్యోగాలు చేసి ఆర్థికంగా ఎదిగేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడం ద్వారా మన బాధ్యత తీరిపోయింది. మన రాష్ట్రంలో, మన దేశంలో మహిళలకు సంపూర్ణమైన రక్షణ కల్పించడమని ఎవరైనా భావిస్తే అది అసంపూర్తి అని నేను భావిస్తున్నాను. అభద్రతా భావంలో మహిళలు ప్రతిరోజు ఇంటి నుంచి బయలుదేరుతున్నారు అని అంటే అది ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం కాదు. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందిన ఈ సమయంలో సైబర్ క్రైమ్, social media also is playing a crucial role in harassment of women. Here we have to take some responsibility. We have to correct ourselves. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మహిళలకు అత్యంత భద్రత కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి అని ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు మిమ్మల్ని అందరిని ఆహ్వానించి వాళ్ళ రక్షణ వాళ్ళకు వదిలేయకుండా వాళ్ళ రక్షణ ఇక్కడున్న మనమందరం తీసుకుంటే ఖచ్చితంగా 100% తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ అందించబడుతుంది అని నేను భావిస్తున్నా. మావోయిస్టు లొంగుబాటుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 126 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోతున్నారు. ప్రభుత్వానికి 124 ఆయుధాలను మావోయిస్టులు అప్పగించారు. దేవ్జీకి చెందిన పీఎల్సీఏ కమిటీ మొత్తం సరెండర్ కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి గన్మెన్లు ఇందులో ఉన్నారు. మావోయిస్టు పార్టీలోని కంప్యూటర్ సిగ్నల్ ఆపరేటర్లు పీఎల్జీఏకు చెందిన బెటాలియన్ లొంగిపోనుంది. సీఎం సమక్షంలో లొంగిపోయేందుకు 126 మంది మావోయిస్టులు 4 బస్సుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్నారు. 2.5 ఏళ్ల పాలనపై ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్తుంటే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడం లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రగతి భవన్ కట్టి ప్రగతి లేని పాలనను ప్రజలకు అందించారని ఆరోపించారు. చీకటి జీవోల ద్వారా ఎన్ని అప్పులు చేశారో తెలంగాణ ప్రజలకు తెలుసని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని ఎంపీ చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రమిస్తున్నారని తెలిపారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మదిలో నిలవడానికి వీల్లేదని, 2.5 సంవత్సరాల పాలన మీద ఏం చేయలేదు ఈ ప్రభుత్వం, ఇది కేవలం టైం పాస్ కోసమే చేస్తున్నారు, 99 రోజుల కార్యక్రమం తీసుకొని ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు అని చెప్పి హరీష్ రావు గారు అంటారు. హరీష్ రావు గారు, నేను ఒకటే చెప్తున్నా, మేము ప్రగతి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. మీరు గతంలో ప్రగతి భవన్ పెట్టి ప్రగతి లేని రాష్ట్రాన్ని 10 ఏళ్లు పరిపాలించి అప్పుల రాష్ట్రంగా చేశారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మరియు బీజేపీ నాయకులు కూడా ఒకటే విన్నపం చేసుకుంటున్నారు, మీరు కూడా ఈ ప్రగతి పాలనలో భాగస్వామ్యం తీసుకోండి. మీరు కూడా ఈ సభలల్లో వాస్తవాలు ఏమన్నా ఉంటే మీరు కూడా తెలియజేయండి అక్కడ నాయకులని తెలియజేస్తున్నాము.
2025 సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో చిన్న చిత్రాలు సత్తా చాటాయి. ఈటీవీ విన్ నిర్మించిన రాజు వెడ్స్ రాంబాయి ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇదే సినిమాకు ఉత్తమ దర్శకుడిగా సాయిల్ ఎంపికయ్యారు. తండేల్ చిత్రంలో నటనకు నాగ చైతన్య ఉత్తమ నటుడు, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి రష్మిక మందన్న ఉత్తమ నటి అవార్డులకు ఎంపికయ్యారు. బాలల చిత్రం విభాగంలో ఈటీవీ విన్ నిర్మించిన అనగనగా అవార్డు గెలుచుకుంది. ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి చిరంజీవి, అక్కినేని అవార్డుకు జయసుధ, పైడి జయరాజ్ అవార్డుకు కమల్ హాసన్ను ఎంపిక చేశారు. మార్చి 19న అవార్డులు ప్రదానం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గద్దర్ ఫిలిం అవార్డుల విజేతలను ప్రకటించింది. ఈసారి ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ఈటీవీ విన్ నిర్మించిన చిత్రాలకు అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి నిలువగా ఇదే సినిమా దర్శకుడు సాయిలు కంపాటి ఉత్తమ దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. ఇదే సినిమాలో రాంబాయి నీమీద నాకు మనసాయనే పాట పాడిన అనురాగ్ కులకర్ణి ఉత్తమ గాయకుడిగా ఎంపికయ్యారు. రాజు వెడ్స్ రాంబాయిలో కథానాయిక తండ్రి పాత్రలో ఒదిగిన చైతూ జొన్నలగడ్డకు స్పెషల్ అవార్డు దక్కింది. ఈటీవీ విన్ నిర్మించిన లిటిల్ హార్ట్స్ చిత్రం ఉత్తమ తొలి చిత్రం అవార్డుకు ఎంపికైంది. అలాగే ఉత్తమ బాలల చిత్రం విభాగంలో ఈటీవీ విన్ నిర్మించిన అనగనగా సినిమా అవార్డు దక్కించుకుంది. ఉత్తమ రెండో చిత్రంగా దండోరా, మూడో చిత్రంగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రాలు నిలిచాయి. జాతీయ సమగ్రత విభాగంలో అవార్డుకు నాగచైతన్య నటించిన తండేల్ ఎంపికైంది. ఇదే చిత్రంలో నటనకు నాగచైతన్య ఉత్తమ నటుడు, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి రష్మిక ఉత్తమ నటి పురస్కారాలకు ఎంపికయ్యారు. దండోరా చిత్రంలో నటనకు శివాజీ, యూఫోరియా సినిమాకు భూమికా చావ్లా ఉత్తమ సహాయ నటుడు, నటి పురస్కారాలకు ఎంపికయ్యారు. ఉత్తమ పర్యావరణ చిత్రంగా ఇగ్వా, ఉత్తమ వినోదాత్మక చిత్రంగా అనిల్ రావిపుడి రూపొందించిన సంక్రాంతికి వస్తున్నాం, సామాజిక సందేశాత్మక విభాగంలో నటుడు నాని నిర్మించిన కోర్టు సినిమా అవార్డులకు ఎంపికయ్యాయి. మిరాయ్ చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డు దక్కింది. దండోరా చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా మార్క్ కె రాబిన్, ఉత్తమ నేపథ్య గాయకురాలిగా కన్నప్ప చిత్రానికి సాహితీ చాగంటి అవార్డులు అందుకోనున్నారు. జిగ్రీష్ చిత్రానికి కృష్ణతేజ్ రెడ్డి ఉత్తమ హాస్యనటుడి అవార్డు అందుకోనుండగా, ఉత్తమ బాలనటుడిగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రానికి మాస్టర్ రోహన్, ఉత్తమ కథా రచయితగా యూఫోరియా చిత్రానికి గుణశేఖర్, ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి అనిల్ రావిపుడి అవార్డులకు ఎంపికయ్యారు. ఉత్తమ పాటల రచయితగా కుబేరా చిత్రానికి నందకిషోర్ ఎంపికైతే, మిరాయ్ చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా కార్తిక్ ఘట్టమనేని, ఉత్తమ ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ అవార్డులు అందుకోనున్నారు. ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా కిష్కింధపురి చిత్రానికి ఎంఆర్ రాధాకృష్ణన్ ఎంపికయ్యారు. ఛాంపియన్ చిత్రానికి ఉత్తమ కొరియోగ్రాఫర్ గా గిరగిర పాటకు ఆటా సందీప్, ఉత్తమ కళా దర్శకుడిగా తోటా తరుణి, యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పీటర్ హెన్స్, కాస్ట్యూమ్ డిజైనర్ గా చంద్రకాంత్ సోనావాణి, అజయ్ కుమార్ నంబాలా ఎంపికయ్యారు. మేకప్ విభాగంలో అఖండ 2 చిత్రానికి గోవిందరాజు అవార్డు అందుకోనున్నారు. స్పెషల్ జ్యూరీ అవార్డుల్లో 23 చిత్రానికి రాజ్ రాచకొండ, ఛాంపియన్ చిత్రానికి రోషన్ మేకా, 8 వసంతాల చిత్రానికి అనంతిక సనీల్ కుమార్ ఎంపికయ్యారు. స్పెషల్ అవార్డుల విభాగంలో ఎన్టీఆర్ జాతీయ అవార్డు మెగాస్టార్ చిరంజీవికి దక్కింది. పైడి జయరాజ్ అవార్డుకు కమల్ హాసన్, బిఎన్ రెడ్డి అవార్డును సింగీతం శ్రీనివాసరావును ఎంపిక చేయగా, నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణిల అవార్డును నిర్మాత అశ్విని దత్ను వరించింది. కాంతారావు అవార్డుకు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తికి ఇవ్వనున్నారు. రఘుపతి వెంకయ్య అవార్డును ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ ను ఎంపిక చేశారు. సి నారాయణరెడ్డి అవార్డుకు ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజను ఎంపిక చేశారు. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన అక్కినేని నాగేశ్వరరావు పురస్కారానికి సహజ నటి జయసుధను ఎంపిక చేశారు. ఈ ఏడాది హైటెక్స్ లో మార్చి 19న ఉగాది రోజున ప్రదానం చేయనున్నారు. డేరా సచ్చా సౌదా చీఫ్ వివాదాస్పద మత గురువు గుర్మీత్ రామ్ రహీం సింగ్ అలియాస్ డేరా బాబాకు పంజాబ్, హర్యానా హైకోర్టులో ఊరట లభించింది. పాత్రికేయుడి హత్య కేసులో ఆయనను న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. ఈ విషయాన్ని డేరా బాబా తరఫు న్యాయవాది వెల్లడించారు. సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయంలో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయంటూ రామ్చందర్ ఛత్రపతి అనే జర్నలిస్టు పూరా సచ్ అనే పత్రికలో కథనం రాశారు. ఆ తర్వాత 2002లో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను కాల్చి చంపారు. ఈ కేసులో డేరా బాబా పాత్ర ఉన్నట్లు తెలిసిన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం 2019లో ఆయనకు మరో 3 జీవిత ఖైదు విధించింది. 2017లో అత్యాచారం కేసులో డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం ఆయన రోహ్తక్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి రోజుకో ప్రాంతంలో తిరుగుతూ భయాందోళనలు రేకెత్తిస్తోంది. పోలవరం జిల్లా అడ్డతీగల కృష్ణవరం గ్రామంలో ఆవులపై దాడి చేసిన పెద్ద పులి ఆవు దూడను చంపేసింది.
రేడియో కాలర్ ద్వారా పులి కదలికల్ని పసిగడుతున్న అటవీశాఖ అధికారులు ప్రస్తుతం అది ఏలేశ్వరం అడ్డతీగల మండల పరిసరాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. భౌగోళికంగా ప్రతికూల ప్రాంతం కావడంతో పులిని బంధించడం కష్టంగా మారినట్లు చెబుతున్నారు. అటవీ అధికారులు బోనులు సిద్ధం చేసినా పెద్ద పులి ఆ దరిదాపుల్లోకి రావటం లేదు. ముఖ్యాంశాలు మరొకసారి. ఇరాన్పై 8వ రోజు కొనసాగుతున్న ఇజ్రాయెల్ అమెరికా దాడులు. ప్రత్యర్థి సామర్థ్యాలను నిర్వీర్యం చేసే దిశలో బాంబులు, క్షిపణుల ప్రయోగం. ప్రతి దాడులు కొనసాగిస్తున్న ఇరాన్. గల్ఫ్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్ల ప్రయోగం. దాడులపై పొరుగు దేశాలకు క్షమాపణ. ఇరాన్పై అమెరికా సైన్యం అద్భుతంగా పోరాడుతోందన్న ట్రంప్. ప్రత్యర్థి వైమానిక దళం పూర్తి స్థాయిలో ధ్వంసమైపోయిందని స్పష్టీకరణ. ఏఐ డేటా సెంటర్లతో ఐటీకి గమ్యస్థానంగా ఏపీ మారుతోందన్న చంద్రబాబు. భారీ పెట్టుబడులతో రావాలని రైసీనా డైలాగ్ సదస్సులో పిలుపు. గంజాయి రహిత ఏపీ లక్ష్యంగా పోలీసులు, ఈగల్ బృందాల తనిఖీలు. ఆపరేషన్ వజ్రప్రహార్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత సోదాలు. తెలంగాణలో మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నట్లు రేవంత్ వెల్లడి. ఆర్థికంగా ఎదిగేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టీకరణ. తెలంగాణ సీఎం ఎదుట లొంగిపోయిన 126 మంది నక్సల్స్. జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టు కంప్యూటర్, సిగ్నల్ ఆపరేటర్లు. 2025 గద్దర్ అవార్డుల్లో సత్తా చాటిన చిన్న సినిమాలు. ఈటీవీ విన్ చిత్రాలకు 6 పురస్కారాలు. ఉత్తమ నటీనటులుగా రష్మిక మందన్న, నాగ చైతన్య. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.